హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి మన వీడియోలో వచ్చేసి హెల్తీగా లడ్డు చూపించబోతున్నానండి. ఈ లడ్డు టేస్టీగా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిదండి. ఒక రకంగా చెప్పాలంటే హై ప్రోటీన్ లడ్డు అని కూడా చెప్పవచ్చండి. ఇది పిల్లలకైతే గ్రోతింగ్ చాలా బాగుంటుందండి. ఈ లడ్డుతో నేను పెసర్లతో లడ్డు చూపించబోతున్నానండి. ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఒక కప్పు వరకు పెసర్లు తీసుకోండి. వాటిని నేను కడిగి ఆరబెట్టేసుకున్నానండి పొడి క్లాత్లో ఒక అర్ధగంట సేపు. ఏమైనా డస్ట్ ఉన్నా పోతుందనేసి నేను కడిగి ఆరబెట్టానండి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని గ్యాస్ అన్న సిమ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు కప్పు పెసర్లు దీంట్లో వేసేసి గరిటతో కలుపుకుంటూ పెసర్లు మంచి రంగు వచ్చే వరకు వేయించండి. గ్యాస్ అనేది హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించేసుకుంటే మనకు పెసర్లు అనేది ఈజీగా మాడిపోతాయండి. లడ్డు టేస్ట్ అంతా కూడా పెసర్లతోనే ఉంటుందండి. మనకు పెసర్లు ఎంత బాగా వేగితే లడ్డు అనేది అంత టేస్టీగా వస్తుందండి. నాకు ఒక 5 నిమిషాల వరకు పట్టిందండి వీటిని వేయించడం. మీకు గరిటతో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా వేగితే సరిపోతుందండి. మనకు మంచి కలర్ వస్తాయి, మంచి వాసన కూడా వస్తాయండి. ఇప్పుడు గ్యాస్ అనేది పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి. దీంట్లోనే 3 యాలకులు వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. మీకు చేతితో చూపిస్తున్నాను చూడండి. ఆ విధంగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందండి. ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి, చల్లారిపోతుంది. ఇప్పుడు అదే కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత చిన్నగా కట్ చేసిన బాదం పప్పులు వేసుకోండి. ఈ ప్లేస్లో మీరు జీడిపప్పు అయినా వేయించేసుకోవచ్చండి. ఓన్లీ నేను బాదం పప్పు కిస్మిస్లు మాత్రమే వేస్తున్నానండి. 1 నిమిషం పాటు కలుపుకుంటూ వేయించేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. మీరు పిస్తా పప్పు వేసుకున్నా కూడా బాగుంటుందండి. ఇప్పుడు అదే కడాయిలో నెయ్యి ఉంది కదండి. మీరు కొంచెం నెయ్యి తక్కువగా అనుకుంటే కొంచెం నెయ్యి కూడా వేసుకోండి. ఆల్రెడీ మనం పౌడర్ చేసి పెట్టేసుకున్నాం కదా పెసలను, ఆ పిండి తీసుకొచ్చి దీంట్లో వేసేయండి. గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ ఉండండి. పూర్తిగా నెయ్యిలో మంచిగా ఫ్రై కావాలండి ఈ పెసరపిండి అనేది. మనం వేయించేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది మనకు వస్తుందండి. మనం ఇలాచీ పౌడర్ వేసాం కదా, వేయించేటప్పుడే మనకు ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇది ఒక 4 నిమిషాల పాటు పడుతుందండి వేయించడం అనేది. 1 కప్పు పెసర్లకు 3/4 కప్పు వరకు బెల్లం తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుందండి. కొద్దిగా స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే 1/2 కప్పు వరకు వేసుకోండి, బెల్లం సరిపోతుందండి. బెల్లం పూర్తిగా కలిసిపోయేలా కలుపుకుంటూ ఉండాలండి. ఎక్కడ కూడా కలపడం అనేది ఆపకూడదు, మనకి ఈజీగా మాడిపోతుంది. ఆ ప్లేస్లో గట్టి పడిపోతుందండి. పూర్తిగా బెల్లం కరిగేంత వరకు కూడా వీడియోలో చూపించినట్టుగా కలిపేసుకోండి గరిటెతోటి. బెల్లం కలిసిన తర్వాత మనకు పొడి పొడిగా రావాలండి. ఒక 5 నిమిషాల వరకు టైం తీసుకుంటుందండి. చూడండి, నాకు ఈ విధంగా మొత్తం బెల్లం అంతా కలిసిపోయిందండి. 5 నిమిషాల తర్వాత మనకి ఎక్కడ కూడా బెల్లం అనేది తగలకూడదండి. ఇలా మొత్తం పొడి పొడి అయిన తర్వాత మనం వేయించేసి పెట్టేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవి ఇందులో వేసేయండి. కావాలంటే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని కూడా కలుపుకోవచ్చండి. లడ్డు కొంచెం జ్యూసీగా వస్తుంది కొద్దిగా నెయ్యి వేస్తే. ఇప్పుడు పూర్తిగా అన్నీ కలిసిన తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేసేయండి. ఈ లడ్డూలు అనేది వేడిగా ఉన్నప్పుడే చుట్టేసుకోవాలండి. చల్లారిపోతే మనకు లడ్డు అనేది చుట్టడం రాదు అండి. మరి వేడిగా ఉన్నప్పుడు కాకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డు చేసేసుకోండి. కొద్దిగా తీసుకుంటూ చేతి వేళ్ళతో ఒత్తేసుకుంటూ లడ్డులాగా చుట్టేసుకోండి. మీకు మరొక లడ్డు చేసి చూపిస్తున్నాను చూడండి. కొద్దిగా తీసుకొని 2 చేతులతో ప్రెస్ చేస్తూ లడ్డులాగా రౌండ్గా చుట్టేసుకోండి. ఇలాగే అన్నీ చుట్టేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. పిండి ఒకవేళ లడ్డులాగా రాకపోతే కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుంటూ లడ్డులాగా చుట్టేసుకోండి. ఈ లడ్డూలు వారం రోజుల పాటు నిల్వ ఉంటాయండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. మీకు ఒక లడ్డు తీసి చూపిస్తున్నాను చూడండి. లడ్డు లోపల ఎలా ఉందో. నోట్లో వేసుకోగానే కరిగిపోతుందండి, అంత బాగుంటుంది లడ్డు అనేది. పెసర్లు కూడా ఆరోగ్యానికి చాలా మంచివండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.